హాయ్ బాస్, విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్. మీకు మీ కుటుంబానికి అయితే నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ ఫ్యామిలీలో హెల్త్, వెల్త్ అండ్ హ్యాపీనెస్ ఈ ఇయర్ నుంచి ఇంకా ఎక్కువ ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆల్సో మీరైతే ఈ ఇయర్ నుంచి మీరు అనుకున్న ప్రతి ఒక్క పని కూడా జరగాలని అయితే మనస్ఫూర్తిగా మన ఛానల్ నుంచి అయితే మన సబ్స్క్రైబర్ల అందరికైతే తెలియజేయడం అయితే జరుగుతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు నేనైతే చిన్న క్వశ్చన్ అయితే మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నా బాస్. ఇది ఏంటంటే కేకేఆర్ అయితే 2024 ట్రోఫీ అయితే గెలవడం జరిగింది. దానికి మెయిన్ రీజన్ మీరు ఎవరు అనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి. దానికి ఆప్షన్ ఏ వచ్చేసి మెంటర్గా ఉన్న గౌతమ్ గంభీరా, లేకపోతే బి వచ్చేసి మనకు శ్రేయస్ అయ్యరా. మీరేమనుకుంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఆల్సో చాలా వరకు అయితే గౌతమ్ గంభీర్కే ఎక్కువ క్రెడిట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకుంటే కనుక లింక్ చేసి ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాను. ఇండియా వచ్చేసి శ్రీలంకలో మ్యాచెస్ ఓడిపోయడం, ఓడిఐ సిరీస్ ఓడిపోవడం జరిగింది. దాని తర్వాత న్యూజిలాండ్తో ఇండియాలో మనమైతే టెస్ట్ సిరీస్ని అయితే ఒక దశాబ్ద కాలంగా ఓడిపోలేదు. ఇప్పటివరకు టెస్ట్ సిరీస్ హోమ్లో ఇండియా అయితే ఓడిపోవడం జరిగింది. అండ్ ఆల్సో రీసెంట్గా బీజీటీలో కూడా ఇండియా అయితే ఓడిపోయే సిచ్యువేషన్లో ఉంది. 2-1 తోటి మనం ఓన్లీ డ్రా చేసుకోగలం లాస్ట్ టెస్ట్ గెలిస్తేనే. సో దీనికి వన్ ఆఫ్ ద రీజన్ ఎవరు అనుకుంటున్నారు? ఆప్షన్ ఏ వచ్చేసి కోచ్గా ఉన్న గంభీరా, బి వచ్చేసి కెప్టెన్ అండ్ మనకు కెప్టెన్ వచ్చేసి రోహిత్ శర్మ ఆర్ సీనియర్ ప్లేయర్ లైక్ విరాట్ కోహ్లీ. చాలామంది అయితే విరాట్ కోహ్లీని అయితే పాయింట్అవుట్ చేస్తున్నారు. అండ్ ఆల్సో మెయిన్గా అయితే రోహిత్ శర్మని అయితే కెప్టెన్సీ డ్రాప్ చేసుకోవాలి అండ్ ఆల్సో రిటైర్మెంట్ ప్రకటించాలని అయితే పాయింట్అవుట్ చేస్తున్నాం. మనం కూడా వీడియోస్ చేయడం జరిగింది. బట్ ఎప్పుడైతే డిఫీట్ అవుతామో మొత్తం తీసుకెళ్ళి మనం కెప్టెన్ మీద రుద్దుతున్నాం. అండ్ వన్ ఆఫ్ ది రీజన్ కూడా కెప్టెన్కి ఎక్కువ మనం అయితే ఆ లాస్ని ఇచ్చే అవకాశం ఉంది. రీజన్ వచ్చేసి మెయిన్గా మనం అయితే కెప్టెన్నే బలి చేస్తాం. అండ్ మనం చూసుకుంటే 2024 మనకు కప్పు గెలవడానికి, కేకేఆర్ కప్పు గెలవడానికి వన్ ఆఫ్ ది రీజన్ ఎవరు అంటే మాత్రం గంభీర్, మెంటర్గా ఉన్న గంభీర్ అంటున్నాం. అండ్ కెప్టెన్కి క్రెడిట్ అయితే మనమైతే అంత ఇవ్వలేదు. అది నీకు తెలుసు, మాకు తెలుసు. సో అందుకే ఆ రీజన్ వల్లే మనకు చూసుకుంటే కనుక కేకేఆర్ ట్రోఫీ గెలిచిన తర్వాత కూడా వాళ్ళ కెప్టెన్ అయితే నేను ఉండానని బయటికి వెళ్ళిపోవడం జరిగింది. మెగా ఆప్షన్లో చూసుకుంటే కనుక మనకు చూసుకుంటే దగ్గర 26 crore వరకు అయితే పంజాబ్ కింగ్స్ అయితే తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు చెప్పండి, క్రెడిట్ స్టీలర్ ఎవరు? చాలా రోజుల నుంచి చూసుకుంటే కనుక మనకు గంభీర్ అయితే ఎప్పుడు పాయింట్అవుట్ చేస్తుంటాడు, ధోని క్రెడిట్ స్టీలర్ అని చాలామంది కామెంట్ చేస్తారు. బట్ ఇప్పుడు చెప్పండి, క్రెడిట్ స్టీలర్ మీరు ఎవరు అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ చూసుకుంటే కనుక ఇప్పుడు అయితే కేకేఆర్లో కెప్టెన్ ఎవరని అయితే నాకు రీసెంట్గా డౌట్ వచ్చింది. అది మీకు కూడా వచ్చిందో రాలేదో నాకైతే తెలియదు. అరే కేకేఆర్కి కెప్టెన్ లేడు కదా, ఎవరు అని అయితే నాకు డౌట్ వచ్చినప్పుడు సెర్చ్ చేయడం జరిగింది. సోర్సెస్ నుంచి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళు 4 ప్లేయర్స్ని అయితే చూస్తున్నారు. ఇంకా కెప్టెన్ కన్ఫామ్ కాలేదు. బట్ వీళ్ళకైతే ఖచ్చితంగా కెప్టెన్సీ ఇచ్చే అవకాశం అయితే ఉంది. ప్రాబబిలిటీలో వీళ్ళే ఉన్నారని అయితే రావడం జరిగింది. అండ్ ఓవరాల్ కేకేఆర్లో నాకు వచ్చిన 4 నేమ్స్ అంటే నేను హైరార్కీ వైజ్గా చెప్తున్నాను. నాకు తెలిసి లీస్ట్ నుంచి హైయెస్ట్ ప్రాబబిలిటీ వెళ్తాను. ఫస్ట్ చూసుకుంటే కనుక రింకు సింగ్ నేమ్ అయితే వినిపిస్తుంది. బట్ నాకైతే అంత నమ్మకం అయితే లేదు. ఎందుకంటే తను మనందరికీ తెలుసు ఇంగ్లీష్లో ఎక్కువ మాట్లాడలేడు. బట్ కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఫారినర్ ప్లేయర్స్ ఉంటారు ఐపీఎల్లో, కాబట్టి మేబీ కన్సిడరేషన్ చేయకపోవచ్చు. బట్ తను ఎక్సలెంట్ ప్లేయర్. తను కేకేఆర్కి అయితే అద్భుతంగా ఆడాడని చెప్పొచ్చు. బట్ నాకు తెలిసినందరికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి, చెప్పలేము. అండ్ నెంబర్ 2 చూసుకుంటే కనుక వచ్చేసి క్వింటన్ డికాక్. మనకు సౌత్ ఆఫ్రికాకి కెప్టెన్సీ చేసిన అనుభవం ఉంది. అండ్ ఆల్సో మనకి ఇక్కడ చూసుకుంటే ఐపీఎల్లో చాలా మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఇస్తారు. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్, సో అగ్రెసివ్ బ్యాటర్ కాబట్టి సో ఓపెనింగ్ స్లాట్లో తను ఆడే అవకాశాలు ఉన్నాయి. బట్ కెప్టెన్సీ ఇస్తారా లేదా అని చూసుకోవాలి. ఎందుకంటే రీసెంట్గా కూడా తను సౌత్ ఆఫ్రికాకు కెప్టెన్సీ చేయటం లేదు. అదొక రీజన్ ఉంది. బట్ రింకు కంటే ప్రాబిలిటీ ఒకవేళ ఇస్తే కనుక డికాకే ఇచ్చే అవకాశం ఉందని నేనైతే అనుకుంటాను. థర్డ్ ఆప్షన్ వచ్చేసి మనం చూస్తే కనుక వెంకటేష్ అయ్యర్ కోసం అయితే కేకేఆర్ అయితే ఆల్రెడీ 6 వాళ్ళు ఆల్రెడీ రిటైన్ చేసుకున్న తర్వాత వీళ్ళు వచ్చేసి వెంకటేష్ అయ్యర్ కోసం 23 crores వరకు వెళ్ళారు. 23.75 వరకు అయితే వెళ్ళడం జరిగింది.
సో నాకు ఆశ్చర్యం అనిపించింది, ఒక్క ప్లేయర్ కోసం అంత వెళ్ళడం ఎందుకు, ఆల్రెడీ వీళ్ళకి రిటైన్ లిస్ట్లో ఉన్నప్పుడు తీసుకోవచ్చు కదా అనిపించింది. బట్ తీసుకోకుండా వెళ్ళారు. తనేమన్నా కెప్టెన్సీ మెటీరియల్ ఆల్రౌండర్గా ఆడతాడు. అండ్ ఆల్సో నాకు తెలిసినంతవరకు ఎక్కువ ఛాన్సెస్ డికాక్ అంటే అయ్యర్కు ఉన్నాయని అయితే, వెంకటేష్ అయ్యర్కు ఉన్నాయైతే వినిపిస్తున్నాయి. బట్ నాకైతే అంత షూర్ అయితే కనిపిస్తాను. అండ్ ఆల్సో నెంబర్ 4 నాకు తెలిసినంతవరకు 99.9% ఈ ప్లేయరే కెప్టెన్ అయ్యే అవకాశం ఉంది 2025 కేకేఆర్ టీమ్కి. అది ఎవరంటే అజింక్య రహానే. దానికి గల కారణాలు కూడా ఉన్నాయి. అండ్ ఆల్సో తనైతే 1.5 crore లాస్ట్లో తీసుకోవడం జరిగింది. వాళ్ళు ఫస్ట్ టైం తీసుకోలేదు, రహానే లాస్ట్లో తీసుకోవడం జరిగింది. అండ్ ఆల్సో ముఖ్యంగా గమనించాల్సింది మనకి రహానేలో రీసెంట్ పర్ఫార్మెన్స్. తను స్మార్ట్లో ఆడినాడు, అద్భుతంగా ఆడాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో తను చేసిన రన్స్ చూసే కనుక మీరు కూడా షాక్ అవుతారు. ఇక్కడ ప్రొజెక్ట్ చేస్తున్నాను చూడండి, ప్రతి ఒక్క ఇన్నింగ్స్లో 95లో 90లో మన కేకేఆర్కి అట్లాంటి ఇన్నింగ్స్ ఆడితే కనుక టీం వచ్చేసి మనకు చూసుకుంటే బాటంలో చాలామంది ప్లేయర్స్ ఉన్నారు, రసెల్ ఇట్లాంటి అగ్రెసివ్ ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి మంచి రన్స్ అయితే పుట్టప్ చేసే అవకాశం ఉంది. కాబట్టి రహానే మంచి పర్ఫార్మెన్స్ ఫామ్లో ఉండడం కూడా రహానేకి అండ్ కేకేఆర్కి కలిసి వచ్చిందని చెప్పొచ్చు. అండ్ సెకండ్ వచ్చేసి యాజ్ ఎ కెప్టెన్గా చూసుకుంటే కనుక తను టెస్టులో 6 టెస్టులు తను కెప్టెన్సీ చేస్తే ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా ఓడిపోలేదు. 4 టెస్టులు గెలిచాడు, 2 టెస్ట్లో డ్రా చేసుకున్నాడు. అందులో బీజీటీ కూడా ఉంది. బీజీటీ 2021 గెలవడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ వచ్చేసి రహానే. ఎందుకంటే విరాట్ కోహ్లీ లేడు, రోహిత్ లేడు. అండ్ ఆల్సో మనం చూసుకుంటే కనుక బుమ్రా కూడా అక్కడ లేడు. అండ్ ఆల్సో 36కి ఆల్అవుట్ అయిన ఇండియా మనకు చూసుకుంటే ఆయన తర్వాత పెద్ద పెద్ద ప్లేయర్లందరూ వదిలేసి వెళ్ళడం జరిగింది. నటరాజన్ నెట్ బౌలర్గా వచ్చి తను మంచి బౌలింగ్ వేయడం జరిగింది. ఆ ట్రోఫీని నిలబెట్టుకుని గెలవడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ వచ్చేసి ఇక్కడ చూసుకుంటే కనుక అజింక్య రహానే. సో తనలో కెప్టెన్సీ మెటీరియల్ ఉంది, తను మోటివేషన్ చేయగలడు. యంగ్స్టర్ తోటి ఆస్ట్రేలియా మీద గెలవడం అనేది నాట్ ఏ జోక్. సో ఖచ్చితంగా అజింక్య రహానేకి అయితే ఇట్లాంటి అన్ని యాడెడ్ అడ్వాంటేజెస్గా ఉన్నాయి. అండ్ ఆల్సో చూసుకుంటే కనుక ఇంకోటి బట్ కొద్దిగా డ్రాబ్యాక్ ఇక్కడ ఉందంటే తను ఐపీఎల్లో 25 మ్యాచెస్ కెప్టెన్ చేశాను, ఓన్లీ 9 విన్సే ఉన్నాయి, 16 ఓడిపోయాడు. కొద్దిగా ఇది డ్రాబ్యాక్. ఇది చాలా రోజుల క్రింద అయితే అయ్యింది. కాబట్టి ఆర్ఆర్లో రాజస్థాన్ రాయల్స్కి చేసినప్పుడు కెప్టెన్గా చేశాడు. దాని తర్వాత కేకేఆర్ కూడా ఆడిన అనుభవం ఉంది. బట్ మొత్తంలో చూసుకుంటే కేకేఆర్ టీంలో నాకు తెలిసినంత వరకు 99.9% రహానేనే కెప్టెన్ అయ్యే అవకాశం ఉంది. అండ్ ఆల్సో ఇప్పటివరకు కెప్టెన్ని కేకేఆర్ ఇంకా అనౌన్స్మెంట్ చేయలేదు ఎవరు ఏంటి అని. నాకు తెలిసినంత వరకు అయితే రహానేనే కెప్టెన్. సో ఇది వీడియో. ఇక్కడ వరకు నా వీడియో చూస్తే కానీ ఖచ్చితంగా మీకు నా వీడియో అంతో ఇంత ఇన్ఫర్మేషన్ ఇంట్రెస్టింగ్ అనిపించింది కాబట్టి ఇక్కడ వరకు చూసారు కాబట్టి నాకు సబ్స్క్రైబ్ చేసుకొని అయితే నాకు సపోర్ట్ చేయాలని అయితే నేనైతే అడుగుతున్నాను. అండ్ ఆల్సో గంభీర్ మీద మీ ఒపీనియన్ని కూడా ఆల్రెడీ క్వశ్చన్ అడిగాను కదా, దానికి ఆన్సర్ కూడా కామెంట్ రూపంలో తెలియజేసి నేను కూడా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.